జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. ఛానల్కి స్వాగతం. వృషభ రాశి వారి జీవితంలో ఈ జూన్ 15వ తేదీన రాబోతున్న అమావాస్య ఒక సాధారణమైన అమావాస్య కాదు. ఖగోళ శాస్త్రం మరియు ఆధ్యాత్మిక శాస్త్రాల ప్రకారం అమావాస్య రోజున ఎప్పుడూ కూడా చీకటి శక్తులు, నెగిటివ్ ఎనర్జీ, నరదృష్టి మరియు ఇతరుల మీద పగ సాధించాలనే దుష్ట శక్తుల సంకల్పాలు అత్యంత చురుగ్గా పనిచేస్తాయి. అందులోనూ సోమవారంతో కలిసి వచ్చే ఈ సోమవతి అమావాస్య రోజున వృషభ రాశి వారిపై ఎప్పటి నుంచో అసూయ, ద్వేషం, కక్ష పెంచుకున్న వ్యక్తులు తమ ప్రతీకారాన్ని తీర్చుకోవడానికి ఈ రోజున ఒక ఆయుధంగా ఉపయోగించుకునే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. మీ ఎదుగుదలను చూసి ఓర్వలేక, మీ కుటుంబంలో ఉన్న సంతోషాన్ని చూసి తట్టుకోలేక మిమ్మల్ని మానసికంగా మరియు ఆర్థికంగా అణగదొక్కాలనే ఉద్దేశంతో వేసే ప్రతి అడుగు కూడా ఈ అమావాస్య రోజున మరింత తీవ్రంగా మారుతుంది. మీ చుట్టూ ఉన్న గాలిలో కూడా ఒక రకమైన తెలియని భారం, మీ అదృశ్యమైన నెగిటివ్ ఎనర్జీ ఆవహించి ఉన్నట్లు మీకు ఇప్పటికే అనిపిస్తూ ఉండవచ్చు. ఈ కష్టకాలంలో దైవరక్షణ ఒక్కటే మిమ్మల్ని కాపాడగలదు. అంతేకాకుండా మీరు ప్రస్తుతం ఎదుర్కొంటున్న సమస్యలు, మీ శత్రువుల వల్ల మీరు పడుతున్న బాధలు, మీ మానసిక క్షోభ మరియు మీరు దాచలేకపోతున్న ఆర్థిక ఇబ్బందులు గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మీ బాధను పంచుకోవడం వల్ల మనసు తేలిక పడుతుంది. అలాగే ఈ వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఈ వీడియోను ఇక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వృషభ రాశి వారు గత కొంతకాలంగా ఎదుర్కొంటున్న పరిస్థితులను గమనిస్తే ఎవరికైనా కన్నీళ్లు రాక మానవు. ఎందుకంటే మీరు పడుతున్న కష్టాలు అలాంటివి. ఒక పని మొదలు పెడితే అది ఎందుకు ఆగిపోతుందో, ఎవరి వల్ల ఆగిపోతుందో కూడా అర్థం కాని అయోమయ స్థితిలో మీరు ఉన్నారు. చేతికి డబ్బు వస్తుంది, కానీ ఆ డబ్బు ఏ మూలకు చాలదు. వచ్చిన డబ్బు వచ్చినట్లే నీళ్ళలా ఖర్చయిపోతుంది. అకస్మాత్తుగా ఊహించని ఖర్చులు వచ్చి పడుతూ ఉన్నాయి. దాచుకున్న డబ్బు అంతా కూడా కరిగిపోతుంది. ఇంట్లో ప్రశాంతత కరువైపోయింది. నిన్నటి వరకు ఎంతో అన్యోన్యంగా ఉన్న కుటుంబ సభ్యుల మధ్య ఈరోజు చిన్న చిన్న విషయాలకే పెద్ద పెద్ద గొడవలు జరుగుతున్నాయి. రాత్రి పడుకుంటే నిద్ర పట్టదు. ఒకవేళ నిద్ర పట్టినా ఏవో తెలియని చెడు కలలు, ఎవరో మిమ్మల్ని తరుముతున్నట్టు, ఎక్కడి నుంచో పడిపోతున్నట్టు భయంకరమైన కలలు వస్తున్నాయి. మీరు ఎవరినైతే ప్రాణంగా నమ్మారో, ఎవరి కోసమైతే మీ జీవితాన్ని త్యాగం చేశారో, ఆ నమ్మిన వారే మిమ్మల్ని వెన్నుపోటు పొడుస్తున్నారు. నమ్మిన వారి చేతిలోనే మోసపోయి ఆ బాధను ఎవరితోనూ చెప్పుకోలేక లోలోపల కుమిలిపోతున్నారు. శారీరకంగా ఎలాంటి జబ్బు లేకపోయినా ఎప్పుడూ కూడా ఏదో ఒక అనారోగ్యం, విపరీతమైన అలసట, మానసిక క్షోభ మిమ్మల్ని పట్టి పీడిస్తూ ఉన్నాయి. మీరు ఎక్కడికి వెళ్ళినా అడుగడుగున అవమానాలు ఎదురవుతున్నాయి. ఇవన్నీ వింటుంటే ప్రతి వృషభ రాశి వారికి అవును, ఇది అక్షరాల నా జీవితమే, నా ఇంట్లో జరుగుతున్నదే అని ఖచ్చితంగా అనిపిస్తుంది. కానీ అసలు రహస్యం ఇప్పుడు మొదలవుతుంది. మీ జీవితంలో జరుగుతున్న ఈ వరుస వైఫల్యాలు, ఈ కష్టాలు కేవలం మీ దురదృష్టం వల్ల మాత్రమే జరుగుతున్నాయని మీరు అనుకుంటే పప్పులో కాలేసినట్టే. మీ ఎదుగుదలను అడ్డుకోవడానికి ఒక పకడ్బందీ ప్లాన్ జరుగుతుంది. మీరు సంతోషంగా ఉంటే చూడలేక, మీరు బాగుపడితే తట్టుకోలేక మీ నాశనం కోరుకునేవారు మీ చుట్టూనే ఉండి ఈ నెగిటివ్ ఎనర్జీని మీ పైకి పంపుతున్నారు. ఈ వీడియో చూసిన వృషభ రాశి వారికి ఇప్పటికే తమ శత్రువులు ఎవరో ఒక అంచనా వచ్చి ఉంటుంది. మీ వెనక గోతులు తవ్వుతున్న ఆ వ్యక్తులు మీ ఆఫీస్లో ఉండొచ్చు, మీ వ్యాపార రంగంలో ఉండొచ్చు, లేదా మీ బంధువుల్లోనే ఒకరై ఉండొచ్చు. పైకి నవ్వుతూ మాట్లాడుతూనే లోపల విషం కమ్ముతూ చిమ్ముతూ ఉన్నవారి నరదృష్టి మీ జీవితాన్ని ఎంతలా నాశనం చేస్తుందో మీకు నెమ్మదిగా అర్థమవుతుంది. నరదృష్టికి నల్లరాయి కూడా పగిలిపోతుంది అంటారు పెద్దలు. అలాంటిది మీలాంటి సున్నితమైన మనసున్న వృషభ రాశి వారు ఈ నరదృష్టి ప్రభావానికి ఎంత త్వరగా గురవుతారో అర్థం చేసుకోండి. మీ ప్రతి అడుగులోనూ వారు ఒక అడ్డుగోడలా నిలబడుతున్నారు. దైవ రక్షణ లేకపోతే మీ విషవలయం నుండి ఈ బయటపడడం దాదాపు అసాధ్యం. ఇప్పుడు నేను చెప్పబోయే విషయం విన్న తర్వాత చాలామంది షాక్ అవుతారు. ఎందుకంటే ఒక మనిషిపై నరదృష్టి లేదా దుష్ట సంకల్పాలు లేదా తీవ్రమైన నెగిటివ్ ఎనర్జీ ప్రభావం ఉన్నప్పుడు అది వారి రోజువారి జీవితంలో కొన్ని స్పష్టమైన సంకేతాల ద్వారా బయటపడుతుంది. ఈ 15 ప్రధాన సంకేతాలను ఇప్పుడు నేను మీకు చాలా వివరంగా చెప్పబోతున్నాను. ఈ సంకేతాలలో కనీసం 4-5 మీ జీవితంలో జరుగుతున్నా సరే మీరు తక్షణమే అప్రమత్తం కావాల్సిందే. మొదటి సంకేతం, దేవుని గదిలో దీపం పదే పదే ఆరిపోవడం లేదా పూజ చేస్తున్నప్పుడు మనసు నిలకడగా ఉండకపోవడం. దేవుని గదిలో ఎంత జాగ్రత్తగా దీపం వెలిగించినా అది ఏదో ఒక రూపంలో ఆరిపోవటం. అది బలమైన నెగిటివ్ ఎనర్జీకి సంకేతం. రెండవది, పూజ చేయాలనిపించకపోవడం.
దేవుని దగ్గరికి వెళ్ళాలన్నా, గుడికి వెళ్ళాలన్నా ఏదో ఒక అడ్డంకి రావడం. మూడవది, ఇంట్లో అడుగు పెట్టగానే ఒక భయంకరమైన, భారమైన వాతావరణం అనిపించడం, ఊపిరి ఆడనట్లుగా, ఎవరైనా ఇంట్లో వాళ్ళతో గొడవ పడాలనిపించడం. నాలుగవ సంకేతం, తరచూ తలనొప్పి రావడం. మెడికల్ టెస్టులు చేయించుకున్నా ఎలాంటి సమస్య లేదని రిపోర్టులు వస్తాయి కానీ తల పగిలిపోయే అంటే నొప్పి వస్తూ ఉంటుంది. ఐదవ కారణం, లేకుండా తీవ్రమైన భయం వేయడం. రేపు ఏం జరుగుతుందో, నా కుటుంబానికి ఏమవుతుందో అని లోలోపల కుమిలిపోతూ భయపడ్డం. ఆరవ సంకేతం, రాత్రిపూట విపరీతమైన చెడు కలలు రావడం. అందులో ముఖ్యంగా పాములు లేదా నల్లటి ఆకారాలు లేదా చనిపోయిన వ్యక్తులు కలలోకి రావడం. ఏడవది, విపరీతంగా డబ్బు నష్టం జరగడం. ఎప్పుడో 10 సంవత్సరాల కింద తీసుకున్న అప్పు ఇప్పుడు మెడకు చుట్టుకోవడం లేదా ఊహించని విధంగా కోర్టు కేసులు, హాస్పిటల్ ఖర్చులు రావడం. ఎనిమిదవది, పనులు దాదాపు పూర్తయి అనుకున్న సమయంలో చివరి నిమిషంలో ఎవరికీ అర్థం కాని కారణాలతో అవి ఆగిపోవడం. తొమ్మిదవ సంకేతం, భార్యాభర్తల మధ్య లేదా కుటుంబ సభ్యుల మధ్య అర్థం లేని గొడవలు జరగడం. నిన్నటి వరకు ప్రాణానికి ప్రాణంగా ఉన్నవారు ఈరోజు శత్రువుల్లా మారిపోవడం. పదవది, ఇంట్లో ఎవరూ లేకపోయినా ఎవరో ఉన్నట్లు అనిపించడం, ఎవరైనా మిమ్మల్ని గమనిస్తున్నట్లు అనిపించడం. 11వది, ఎప్పుడూ నీరసంగా ఉండడం, ఉదయం నిద్ర లేవగానే ఏ పని చేయాలనిపించకపోవడం, బద్ధకం పెరిగిపోవడం. 12వది, ఇంట్లో ఎంతో సంతోషంగా, ఇష్టంగా దాచుకున్న విలువైన వస్తువులను లేదా డబ్బు అకస్మాత్తుగా కనిపించకుండా పోవడం. 13వది, చుట్టూ ఉన్న బంధువులు, మిత్రులు అకారణంగా మీకు దూరం అవ్వడం, వారు మిమ్మల్ని అపార్థం చేసుకోవడం. 14వ సంకేతం, ఇంట్లోకి ఏ కొత్త వస్తువు తెచ్చినా అది వెంటనే పాడైపోవడం లేదా పగిలిపోవడం. 15వ సంకేతం, ఒంటరిగా ఉన్నప్పుడు ఏకధాటిగా ఏడుపు రావడం, జీవితం మీద విరక్తి పుట్టడం. ఇవన్నీ కేవలం సాధారణ సంఘటనలు కావు. ఇవి మీ చుట్టూ అల్లుకున్న దుష్టశక్తులు మీపై ఉన్న తీవ్రమైన నరదృష్టికి ప్రత్యక్ష నిదర్శనాలు. మీ ఎదుగుదలను చూసి ఓర్వలేని, మీ ఆనందాన్ని చూసి అసూయపడే మీరు కష్టాల్లో పడాలని మనస్ఫూర్తిగా కోరుకున్న ఒక మహిళ గురించి మీరు ఇప్పుడు ఆలోచిస్తూ ఉండొచ్చు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఆ వ్యక్తి మీకు దూరంగా ఉన్నవారు కాకపోవచ్చు, మీకు తెలిసిన వారే అయి ఉండొచ్చు. మీ కష్టసుఖాలు తెలిసిన వారే, మీ బలహీనతలు తెలిసిన వారే ఇప్పుడు ఈ జూన్ 15 సోమవతి అమావాస్య నాడు మీపై ప్రయోగానికి సిద్ధమవుతున్నారు. మీ జీవితంలో జరుగుతున్న ఈ వినాశనానికి పరోక్షంగా లేదా ప్రత్యక్షంగా వారే కారణమని మీ అంతరాత్మ ఇప్పటికే మీకు చెప్తూ ఉండొచ్చు. ఆ మహిళ ముఖం మీకు గుర్తుకు వస్తే వారి నుంచి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. చివరిలో చెప్పబోయే రివర్స్ పరిహారాన్ని అసలు మిస్ కాకండి, ఎందుకంటే ఈ పరిహారం మీ జీవితాన్ని మలుపు తిప్పబోతుంది. ఆధ్యాత్మిక విశ్వాసాల ప్రకారం మరియు చాలామంది పురాతన పెద్దల నమ్మకం ప్రకారం నిమ్మకాయ అనేది అటు దైవిక కార్యాలకు ఎంత పవిత్రమైనదో, ఇటు దుష్ట శక్తులను ఆకర్షించడానికి మరియు ఇతరులపై నెగిటివ్ ఎనర్జీని ప్రయోగించడానికి కూడా అంతే శక్తివంతమైన, సాధారణంగా ఉపయోగించే వస్తువు. ఒక నిమ్మకాయకు పసుపు, కుంకుమ రాసి దానిపై మీరు పేరు మనసులో తలుచుకుంటూ కొన్ని రహస్యమైన చెడు ఉద్దేశాలతో కూడిన మంత్రాలను జపించి దానిని మీ ఇంటి పరిహారాలలోనూ మీరు తిరిగి ప్రదేశంలోనూ పారవేసినప్పుడు ఆ నిమ్మకాయ మీ చుట్టూ ఉన్న పాజిటివ్ ఎనర్జీ మొత్తం లాగేసుకొని మీ జీవితంలోకి ఒక భయంకరమైన నరదృష్టిని, దరిద్రాన్ని ప్రవేశపెడుతుందని చాలామంది నమ్ముతారు. జూన్ 15 సోమవతి అమావాస్య అనేది ఇలాంటి ప్రయోగాలకు అతి పెద్ద వేదిక. ఆ రోజున మహిళ నిమ్మకాయ ద్వారా చేయబోయే ప్రయోగం మీ ఇంటి గుమ్మం దాటి లోపలికి వస్తే మీ సంసారం అల్లకల్లోలం అవుతుంది. మీ ఆర్థిక పరిస్థితి పాతాళానికి పడిపోతుంది. కానీ మీ నాశనం కోరుకునే వ్యక్తి గురించి ఇప్పుడు ఒక పెద్ద నిజం బయటపడబోతుంది. వారు ఎంత శక్తివంతమైన ప్రయోగం చేసినా, వారి నరదృష్టి ఎంత తీవ్రంగా ఉన్నా, కాలభైరవ అనుగ్రహం మరియు దైవరక్షణ మీతో ఉన్నంతకాలం ఎవరూ మిమ్మల్ని ఏమీ చేయలేరు. వృషభ రాశి వారు పుట్టుకతోనే ఒక రకమైన దైవిక శక్తిని కలిగి ఉంటారు. వారి మనసు స్వచ్ఛమైనది కాబట్టి వారు త్వరగా నమ్మి మోసపోతారు. కానీ దేవుడి న్యాయం ఎప్పుడు కూడా ధర్మం వైపే ఉంటుంది. ఆ న్యాయం ఇప్పుడు మీ పక్షాన నిలబడబోతుంది. మీరు పడిన కన్నీళ్లకు, మీరు అనుభవించిన అవమానాలకు తగిన మూల్యం ఆ దుష్ట శక్తులు చెల్లించక తప్పదు. మీరు చేయాల్సిందల్లా మీలో ఉన్న భయాన్ని పక్కన పెట్టి విశ్వాసంతో ముందుకు అడుగు వేయడమే. వృషభ రాశి అదృష్ట మార్పు అనేది ఎవరూ ఆపలేని ఒక అద్భుతమైన ఘట్టం. దానికి సమయం ఆసన్నమైంది. ఈ ఒక్క విషయం తెలిసాక మీరు ఆశ్చర్యపోతారు. మీపై ప్రయోగించబడిన ఈ దుష్ట శక్తులు మీ శరీరంలోకి, మీ ఇంట్లోకి ప్రవేశించడానికి ముఖ్య కారణం మీలో ఉన్న భయమే. నెగిటివ్ ఎనర్జీ ఎప్పుడూ కూడా భయాన్ని ఆహారంగా తీసుకుంటుంది. మీరు ఎంత భయపడితే ఆ శక్తులు అంతగా రెచ్చిపోతాయి.
అందుకే కాలభైరవ స్వామిని స్మరించుకుంటూ ధైర్యంగా నిలబడండి. మీ చుట్టూ ఉన్న ఈ వాతావరణం అంతా కూడా ఒక మాయ మిమ్మల్ని మానసికంగా బలహీనులు చేసి మీ ఆస్తులను, మీ ప్రశాంతతను లాక్కోవడానికి వేసిన పన్నాగం. మీరు సంతోషంగా నవ్విన క్షణం మీ శత్రువుల గుండెల్లో గువ్వను పుట్టిస్తుంది. వారు మీ పతనాన్ని చూడాలని ఎదురు చూస్తున్నారు, కానీ వారు చూడబోయేది మీ అద్భుతమైన విజయాన్ని. ఈ వీడియో ఇక్కడి వరకు చూసిన వృషభ రాశి వారిలో చాలామందికి ఇప్పటికే ఒక సంకేతం కనిపించి ఉండాలి. మీ ఫోన్ చూస్తున్నప్పుడు ఒక తెలియని వైబ్రేషన్, లేదా మీ మాటలు వింటున్నప్పుడు మీలో ఒక తెలియని ధైర్యం, ఒక పాజిటివ్ ఎనర్జీ పుట్టుకుని వచ్చి ఉండొచ్చు. దానికి కారణం మీలో ఉన్న ఆత్మశక్తి మేల్కొనడమే. ఈ దైవ రక్షణ కవచం మీ చుట్టూ నిర్మించబడుతుంది. మీరు ఒంటరివారి కాదు. ఆ విశ్వశక్తి మీ అడుగడుగునా తోడుగా ఉండి మిమ్మల్ని నడిపిస్తుంది. శత్రువుల ఎత్తుగడలను చిత్తి చేసి మీ కోసం వెలిసిన వల వారికే తగిలేలా చేసే అద్భుతమైన తరుణం ఇది. వృషభ రాశి వారిపై ఎవరైతే ద్వేషంతో ప్రయోగాలు చేస్తున్నారో వారి జీవితాలు ఎలా తలకిందులు కాబోతున్నాయో మీరు త్వరలోనే మీ కళ్ళారా చూస్తారు. మీ జీవితంలో జరుగుతున్న విచిత్ర సంఘటనలకు అసలు కారణం ఇదే కావచ్చు. మీ ఇంటి చుట్టుపక్కల దొరికిన అనామిక వస్తువులు, మీ తలుపులపై కనిపించిన గుర్తు తెలియని మచ్చలు, లేదా మీ వాహనం దగ్గర పడి ఉన్న నిమ్మకాయలు, ఇవన్నీ ఆ శత్రువుల పనికి మాలిన చేష్టాలే. కానీ వారు గ్రహించిన ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే, ధర్మాన్ని నమ్ముకున్న వారికి ఎంతలా కిందికి తొక్కితే వారు అంత పైకి ఎదగగలుగుతారు. మీ ఎదుగుదల ఇప్పుడు ఒక ఆకాశ హర్మయంలో ఉండబోతుంది. నరదృష్టి అనేది కేవలం ఒక దృష్టి మాత్రమే కాదు, అది ఒక నెగిటివ్ వేవ్. ఆ వేవ్ని తిప్పికొట్టడానికి కావాల్సింది మీ దృఢ సంకల్పం మరియు సరైన దైవిక మార్గదర్శకత్వం. ఇప్పుడు నేను చెప్పబోయే విషయం చాలా రహస్యమైనది. ఈ పరిహారం గురించి చాలామందికి తెలియదు. ఒకవేళ తెలిసినా దీనిని బయటకు చెప్పడానికి భయపడతారు. ఎందుకంటే ఇది అత్యంత శక్తివంతమైన మరియు వేగంగా పనిచేసే రివర్స్ పరిహారం. జూన్ 15 సోమవతి అమావాస్య నాడు మీరు చేయవలసిన ఈ పరిహారాన్ని అత్యంత శ్రద్ధతో, ఎవరికీ తెలియకుండా రహస్యంగా చేయాలి. మీ నాశనం కోసం వారు పంపిన ఆ నెగిటివ్ ఎనర్జీని, ఆ నిమ్మకాయ ప్రయోగాన్ని రివర్స్ చేసి నేరుగా వారికే తగిలేలా చేసే బ్రహ్మాస్త్రం ఇది. మీరు ఈ పరిహారాన్ని చూసి నవ్వుకోవచ్చు, కానీ దీని శక్తి మీరు చేసిన తర్వాత మాత్రమే అనుభవంలోకి వస్తుంది. దీనికోసం మీకు కావలసినది ఒకే ఒక పచ్చటి, ఎలాంటి మచ్చలు గీతలు లేని తాజా నిమ్మకాయ, కొద్దిగా నల్లటి దారము, కొన్ని ఆవాలు, ఒక చిన్న బొగ్గు ముక్క, హారతి కర్పూరం మరియు ఒక చిన్న మట్టి ప్రమిద లేదా మట్టి పాత్ర. ఈ వస్తువులన్నీ ముందుగానే, అంటే అమావాస్యకు ఒక రోజు ముందే సిద్ధం చేసి పెట్టుకోండి. ఈ రివర్స్ పరిహారం చేసే సమయం అత్యంత కీలకమైనది. ఈ జూన్ 15 సోమవతి అమావాస్య రోజు సూర్యాస్తమయం అయిన తర్వాత, ఖచ్చితంగా చెప్పాలంటే రాత్రి 7 గంటల నుండి 9 గంటల మధ్య సమయంలో ఈ పరిహారాన్ని చేయాలి. ఆ సమయంలోనే నెగిటివ్ ఎనర్జీ చాలా యాక్టివ్గా ఉంటుంది మరియు దానిని రివర్స్ చేయడానికి అదే అనువైన సమయం. పరిహారం చేసే ముందు తలస్నానం చేసి శుభ్రమైన బట్టలు కట్టుకోండి. మీ ఇంట్లో ఎవరికీ అడ్డు రాకుండా ఉండే ఒక ప్రశాంతమైన ప్రదేశంలో లేదా పూజ గదిలో దక్షిణ దిక్కుగా ముఖం పెట్టి కూర్చోండి. దక్షిణ దిశ అనేది యమధర్మరాజుకు మరియు కాలభైరవ స్వామికి సంబంధించిన దిశ. ఈ దిశగా కూర్చొని చేసే ప్రార్థనలు నెగిటివ్ శక్తులను తరిమి కొట్టడంలో అద్భుతంగా పనిచేస్తాయి. కూర్చున్న తర్వాత ఆ మచ్చలేని నిమ్మకాయను మీ కుడి చేతిలో పట్టుకోండి. మీ కళ్ళు మూసుకొని మీ ఇష్ట దైవాన్ని, ముఖ్యంగా కాలభైరవ స్వామిని మనస్ఫూర్తిగా స్మరించుకోండి. నాపై, నా కుటుంబంపై ఎవరైతే దుష్ట ప్రయోగం చేస్తున్నారో వారి అసూయ, నరదృష్టి, నెగిటివ్ ఎనర్జీ అంతా ఈ నిమ్మకాయలోకి ఆకర్షించబడాలి. నా కష్టాలు తీరిపోయి ఈ ప్రయోగం తిరిగి దానిని పంపిన వారికే వెళ్ళిపోవాలని మీ మనసులో అత్యంత బలంగా సంకల్పంతో ప్రార్థించండి. ఆ తర్వాత ఓం కాలభైరవాయ నమః అనే మంత్రాన్ని కనీసం 21 సార్లు జపించండి. జపం పూర్తయిన తర్వాత ఆ నిమ్మకాయ చుట్టూ నల్లటి దారాన్ని 7 సార్లు చుట్టండి. ప్రతిసారి దారాన్ని చుట్టుతున్నప్పుడు మీ శత్రువుల బంధం తెగిపోవాలని, వారి ప్రయోగం విఫలమవ్వాలని భావించండి. ఆ తర్వాత ఆ మట్టి పాత్రలో ముందుగా బొగ్గు ముక్కను ఉంచి దాని పక్కన దారం చుట్టిన నిమ్మకాయను పెట్టండి. వాటిపైన కొన్ని ఆవాలు చల్లండి. ఆవాలు నెగిటివ్ ఎనర్జీని పటాపంచలు చేయడంలో అద్భుతంగా పనిచేస్తాయి. ఇప్పుడు ఆ నిమ్మకాయపై కొద్దిగా కర్పూరం పెట్టి వెలిగించండి. కర్పూరం వెలుగుతున్నంతసేపు మళ్ళీ ఓం కాలభైరవాయ నమః అని జపిస్తూనే ఉండండి. ఆ కర్పూరం మంటలతో పాటు నిమ్మకాయ మరియు నల్లదారం కాలిపోతున్నప్పుడు మీపై ఉన్న ఆ నరదృష్టి, దుష్ట ప్రయోగం కాలి బూడిదైపోతుందని దృఢంగా నమ్మండి. మంట పూర్తిగా ఆరిపోయిన తర్వాత మట్టి పాత్రను ఎవరూ చూడకుండా, ఎవరికీ తెలియకుండా మీ ఇంటి దూరంగా ఎక్కడైనా పారవేయండి.
లేదా చెట్టు మొదట్లో మట్టి తీసి పూడ్చిపెట్టండి. తిరిగి వస్తున్నప్పుడు పొరపాటున కూడా వెనక్కి చూడకండి. ఇంటికి రాగానే కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కొని కొద్దిగా నీరు మీ తలపై చల్లుకోండి. ఈ రహస్య పరిహారం చేసిన 24 గంటల్లోనే మొదటి మార్పు కనిపిస్తుంది. అవును, ఈ పరిహారం కేవలం ఒకే ఒక్క రోజు, ఆ సోమవతి అమావాస్య నాడు చేస్తే చాలు. దీని ప్రభావం మీ జీవితాంతం ఉంటుంది. మీరు ఈ పరిహారాన్ని ఎంత శ్రద్ధగా, ఎంత రహస్యంగా చేస్తే అంత వేగంగా మీకు ఫలితాలు వస్తాయి. ఈ పరిహారం చేస్తున్నట్లు మీ ఇంట్లో వారికి కూడా చెప్పుకోపోవడం మంచిది. ఎందుకంటే దైవిక రహస్యాలు గోప్యంగా ఉన్నప్పుడే వాటి శక్తి రెట్టింపు అవుతుంది. ఈ పరిహారం చేసిన మరుసటి రోజు ఉదయం నుంచి మీ జీవితంలో, మీ మనసులో ఒక అద్భుతమైన మార్పును మీరు స్వయంగా గమనిస్తారు. ఈ పరిహారం ఫలించడం ప్రారంభించినప్పుడు కనిపించే 7 ముఖ్యమైన సంకేతాలు ఏమిటో ఇప్పుడు మీకు వివరిస్తాను. మొదటి సంకేతం, మీ మనశ్శాంతి అమాంతం పెరగడం. ఇన్ని రోజులు మీ గుండెపై ఉన్న ఒక పెద్ద బండరాయిని ఎవరో తీసేసినట్లుగా చాలా ప్రశాంతంగా, తేలికగా అనిపిస్తుంది. రెండవ సంకేతం, చెడు కలలు పూర్తిగా తగ్గిపోవడం. రాత్రిపూట ప్రశాంతమైన గాఢమైన నిద్ర పడుతుంది. ఉదయం లేవగానే ఒక కొత్త శక్తి, ఒక తెలియని ఉత్సాహం మీలో ఉరకలు వేస్తుంది. మూడవది, ఇంట్లో ప్రశాంతత నెలకొనడం. నిన్నటి వరకు కారణం లేకుండా అరుచుకున్న ఒక కుటుంబ సభ్యులు ఇప్పుడు ఎంతో ప్రేమగా, ఆప్యాయంగా మాట్లాడుకుంటారు. ఇంట్లో వాతావరణం దైవికమైన కాంతితో నిండిపోతుంది. నాలుగవ సంకేతం, డబ్బు చేతిలో నిలవడం. ఎక్కడెక్కడి నుంచి అడ్డుపడ్డ డబ్బు తిరిగి మీ చేతికి రావడం మొదలవుతుంది. వృధా ఖర్చులు పూర్తిగా ఆగిపోతాయి. ఐదవ సంకేతం, ఎప్పటినుంచో ఆగిపోయిన పనులు లేదా కోర్టు కేసులు మీకు అనుకూలంగా మారడం మరియు ఆస్తి శుభవార్తలు వినడం. ఆరవ మరియు అత్యంత ముఖ్యమైన సంకేతం, మీ శత్రువులో అసలు స్వరూపం బయటపడడం. మీ నాశనం కోరుకున్న ఆ మహిళ లేదా ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో వారి నిజస్వరూపం అందరి ముందు బయటపడుతుంది. వారు చేసిన తప్పులకు వారు సమాజంలో అవమానాలు ఎదుర్కోవడం మీరు ప్రత్యక్షంగా చూస్తారు. ఏడవ సంకేతం, మీలో ఆత్మవిశ్వాసం రెట్టింపు అవ్వడం. నేను సాధించగలను, నాకు ఎలాంటి భయము లేదు అనే ధైర్యం మీ అణువణువున నిండిపోతుంది. వృషభ రాశి అదృష్ట మార్పు ఇలాంటి స్పష్టమైన సంకేతాలతోనే ప్రారంభమవుతుంది. ఎందుకంటే మీరు కనికరించబడిన దైవభక్తి, మీరు ఆచరించిన ఆ అద్భుతమైన రివర్స్ పరిహారం మీ చుట్టూ ఒక రక్షణ కవచాన్ని ఏర్పాటు చేసింది. నెగిటివ్ ఎనర్జీ ఆ కవచాన్ని దాటి లోపలికి రాలేదు. మీ శత్రువులు ఎందుకు ఆందోళన చెందుతున్నారో తెలుసా? మీరు మీ పైకి పంపిన బాణం తిరిగి వారి పైకి వేగంగా దూసుకురావడం వారు గమనిస్తున్నారు. వారి జీవితాలలో అకస్మాత్తుగా మొదలైన కష్టాలను చూసి వారు భయంతో వణికిపోతున్నారు. వారు తవ్విన గోతిలో వారే పడుతూ ఉన్నారు. ఈ రివర్స్ పరిహారం ఎందుకు అంత శక్తివంతమో ఇప్పుడు మీకు స్పష్టంగా తెలిసి ఉంటుంది. ఇది కేవలం ఒక ప్రక్రియ కాదు, ఇది కాలభైరవ స్వామికి మీరు చేసుకున్న విన్నపం. ఆ స్వామి కరుణా కటాక్షాలతో జరిగిన ఈ అద్భుతం. వృషభ రాశి వారు ఇకపై ఏమాత్రం భయపడాల్సిన అవసరం లేదు. దైవ రక్షణ మీతో సదా ఉంది. మీరు పడిన మానసిక ఒత్తిడి, అవమానాలు, కన్నీళ్లు అన్నీ కరిగిపోయే సమయం వచ్చేసింది. ఈ జూన్ 15 సోమవతి అమావాస్య మీ జీవితంలో కష్టాలకు ముగింపు పలికి సరికొత్త సంతోషాలకు శ్రీకారం చుట్టబోతుంది. మీరు మీ నిజాయితీని, మీ మంచితనాన్ని ఎప్పుడూ వదులుకోకండి. ఆ మంచితనమే మిమ్మల్ని కాపాడుతుంది. నెగిటివ్ శక్తులు ఎంత బలంగా ఉన్నా వాటిని ఎదుర్కొనే పాజిటివ్ ఎనర్జీ మరియు దైవిక శక్తి వృషభ రాశి వారికి సహజంగానే ఉంటుంది. మీరు చేయాల్సిందల్లా ఆ శక్తిని మేల్కొల్పడమే. ఈ పరిహారం గురించి ఎవరితోనూ ప్రస్తావించకండి. భక్తితో, నమ్మకంతో చేయండి. ఫలితం మీ కళ్ళెదుటే కనిపిస్తుంది. ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అలాగే ఓం నమః శివాయ అని ఒక చిన్న కామెంట్ చేయండి. వీడియోని పూర్తిగా చూసినందుకు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు.